వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక 2 డేస్ నుంచి పేరెంట్స్ అడుగుతున్నారు ఫోన్ చేసి, బ్రదర్ ఇంజనీరింగ్లో మా అబ్బాయికి ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, కన్ఫ్యూజన్ ఉంది చెప్పండి. సో ఇది ఒక అట్లీస్ట్ 4 to 5 పీపుల్ అని అడిగిరండి. అయితే వాళ్ళకి సమాధానంగా ఈ చిన్న వీడియో చేస్తున్నా. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి దీనికి నేను ఎలిజిబులా అనేది తెలుసుకోవాలి కదా. నేను ఎలిజిబులే, ఎందుకు అంటే నేను కూడా ఇంజనీరింగ్ చేశాను. 2006, 20 ఏళ్ళు అయింది. కరెక్ట్ 2006 పాస్ అవుట్, 20 years అవుతుంది. అండ్ నేను ఉస్మానియా క్యాంపస్లో చేశాను, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ నాది. సో అప్పుడు ఎంసెట్ రాసాం. ఎంసెట్లో అప్పుడు నాకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి క్యాంపస్లో సీట్ వచ్చింది. సో అది నా బ్యాక్గ్రౌండ్. అండ్ దానికి తోడు ఈ 20 yearsలో ఐ హ్యావ్ సీన్ పీపుల్ విత్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్. నా కింద పనిచేసిన వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఐ నో వెరీ వెల్ ఏ కాలేజెస్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయి, అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, క్రైటీరియా ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఆ, అప్పుడు నేను చదువుతున్నప్పుడు నీ బేస్ తీసుకోండి. యాక్చువల్గా ఐ ట్రై టు టేక్ బేస్ ఫ్రమ్ మై 20 years బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాని నుంచి మాట్లాడదాం. అప్పటికి అప్పుడు సిక్సే ఉండేవాడి డిపార్ట్మెంట్స్. ఇప్పుడు కూడా సేమ్ ఉన్నాయి ఇంచుమించు, ఒక్కటేదో యాడ్ అయినట్టుంది. ఇందాక నేను ఎవరినో అడిగితే పేరెంట్ని, ఇంకొక కొత్త డిసిప్లిన్ అంటే బ్రాంచ్, సైబర్ సెక్యూరిటీ ఒకటి యాడ్ అయింది అని చూశాను. సో ఇందులో మెయిన్ బ్రాంచెస్ ఏం వచ్చేసి ఉంటాయంటే, ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్. ఎలక్ట్రానిక్స్ వేరు, ఎలక్ట్రికల్ వేరు. ఇంకోటి కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత మెకానికల్, ఆ తర్వాత బయోమెడికల్ అంటారు. అండ్ బయోమెడికల్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇంకోటి సివిల్. సో ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి కూడా యాడ్ అయినట్టుంది, సైబర్ సెక్యూరిటీ. బేసికలీ ఈ 7, 8 మాత్రమే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అయితే ఆ, ఇప్పుడు మనము ఎట్లా ఏం తీసుకోవాలి, వాట్ ఈస్ ద క్రైటీరియా దట్ వీ షుడ్ సెలెక్ట్ ఏ పర్టికులర్ బ్రాంచ్. అయితే నేను ఐ విల్ గో బ్యాక్ టు మై టైమ్ అండ్ టెల్. మా టైంలో నేను 2002లో ఇంజనీరింగ్ ఎక్కాను కదా. అప్పుడు చాలా క్రేజ్ ఏముండే అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది చాలా క్రేజ్ ఉండే. చాలా అంటే చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు కూడా. తర్వాత స్లోగా ఎలక్ట్రానిక్స్ తగ్గి కంప్యూటర్స్ పెరిగింది. బట్ మా టైంలో ఎలక్ట్రానిక్స్కి కూడా సిమిలర్గా క్రేజ్ ఉంది. ఎలక్ట్రికల్ ఈజ్ ఓకే అండి. ఎలక్ట్రికల్ ఎప్పుడైనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే అది. ఉన్న 6 డిపార్ట్మెంట్లలో, 6, 7 డిపార్ట్మెంట్లలో బాగా టఫెస్ట్ అంటే ఎలక్ట్రికల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. బట్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి చాలా బాగుంటది. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, సరే ఇదంతా కాదు, ఇదంతా నేను అన్నెసరిగా ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద స్ట్రీమ్స్. ఫస్ట్ మన చూసింగ్ క్రైటీరియా ఏంటిది అనేది పాయింట్ కదా. చూసింగ్ క్రైటీరియా ఏంటిదంటే, ఇప్పుడు ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలా, ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఇది మొదటి ప్రశ్న. అయితే ఆ, ఇది ఒకటి ఉంటది కదండి, కొత్త బంగారు లోకం సినిమాలో ఆహుతి ప్రసాద్ డైలాగ్ కొడతాడు. నేను విత్తనాన్ని నమ్మను, చెట్టుని నమ్ముతా అంటాడు. అవునా, ఎప్పుడు నేను చెట్టుని నమ్ముతా, విత్తనాన్ని నమ్మ. ఇది కూడా అంతే. కాలేజ్ అనేది చెట్టు, బ్రాంచ్ అనేది విత్తనం. సో కాలేజ్, మంచి కాలేజ్ నుంచి బయటికి రావడం ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మంచి బ్రాంచ్ నుంచి రావడం. ఇదైతే నా ఒపీనియన్ అండి. ఎందుకు అంటే, వెన్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ కాలేజ్, కాలేజ్ మంచిగా ఉంటే ఆటోమేటికల్గా మీకు కాలేజ్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ కాలేజ్ వాతావరణం బాగుంటుంది. అండ్ మీకు అక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకి రికగ్నిషన్ ఉంటుంది మెయిన్. ఓకే, ఇది నేను ఫస్ట్ క్రైటీరియా చెప్తా. ఒకవేళ మంచి కాలేజీలో ఒక వెనుక బ్రాంచెస్ వచ్చినాయి అనుకో, వెనుక అంటే ఏంటి అంటే సివిల్, సివిల్ డిపార్ట్మెంట్ ని వెనుక బ్రాంచెస్ అని పడేస్తాం. పాపం యాక్చువల్ గా సివిల్ డిపార్ట్మెంట్ చాలా మంచి బ్రాంచ్. అసలు ఒకప్పుడు ఇంజనీర్స్ అంటే మనకు తెలియదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కానీ ఒకప్పుడు ఇంజనీర్స్ ఆర్ యాక్చువల్లీ సివిల్ ఇంజనీర్స్.
నాకైతే ఇప్పటికీ ఇష్టం సివిల్ ఇంజనీర్స్. నేను ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి వెళ్తుంటా కదా, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఆ పైన టాప్ ఫ్లోర్ లో నిల్చొని టోపీలు పెట్టుకొని పనిచేస్తారు కదా, నాకు అది చూడగానే అబ్బా ఒళ్ళు పొలకరిస్తుంది. అరే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంజనీరింగ్. ఒక పెద్ద బ్రిడ్జ్ చూసిన, ఒక పెద్ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు ఇంకా ఇట్లాంటివి చూసినప్పుడు ఇది కదరా బాయ్ ఇంజనీరింగ్ అనిపిస్తుంది యాక్చువల్గా. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, సివిల్ ఇంజనీరింగ్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత మీకు చాలా మటుకు సివిల్ దానిలోకి వెళ్ళాలంటే అంత స్కోప్ లేదు. ఓకే, బయటకు వచ్చిన తర్వాత సైట్ ఇంజనీర్స్ గా పనిచేయడము, అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సైట్ ఇంజనీర్స్ కి రియల్ ఎస్టేట్ కి వాడుకోవడం లాగా చేస్తున్నారు తప్ప, పాపం వాళ్ళకి యాక్చువల్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ దొరకట్లేవు. గవర్నమెంట్ జాబ్స్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు అట్లాంటి కొన్ని జాబ్స్ ఉన్నాయి. కానీ అప్పుడప్పుడే పడుతుంటాయి కదా, ఎక్కువ పడవు కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చాలా తక్కువ చూస్ చేసుకుంటారు. మా కాలేజ్లో ఈవెన్ దో, అంటే సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ మోస్ట్ ఆఫ్ దెమ్ వెంట్ టు సాఫ్ట్వేర్ జాబ్స్. ఎందుకంటే వేరే కంపెనీ లైక్ టీసీఎస్, కాగ్నిసెంటో, డెలాయిటో ఒక కాలేజ్కి వచ్చినప్పుడు ఏమంటుందంటే, నాకు మీ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అన్ని కావాలి అంటుంది అనమాట, రిగార్డ్లెస్ ఆఫ్ ద డిసిప్లిన్, అంటే ఈ బ్రాంచ్. వీళ్ళందరూ అప్లై చేస్తారు. సో టీసీఎస్ వీళ్ళందరికీ కూడా సివిల్ ఇంజనీర్స్ వెళ్తారు. చాలా మంది ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్కి వచ్చేస్తారు. సో అదొక అన్ఫార్చునేట్ థింగ్ అండి. పాపం వాళ్ళు బాధపడుతుండొచ్చు, మేము 4 ఇయర్స్ అంత కష్టపడి చదివినాము, అయినా కానీ మేము ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నామని. సో ఇది సివిల్ ఇంజనీరింగ్. మీకు సివిల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి అని ఎవరికైనా అనిపిస్తే మీకు ఆ ధైర్యం ఉండాలి. స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ కష్టపడాలి. అంత అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎండలో పెట్టి తొక్కుతారు ఈ కంపెనీస్. బాగా సైట్ వర్క్ ఉంటుంది, ఆ చెమట తీయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది లాస్ట్ ఇందాక చెప్పినట్టు వెనుక బ్రాంచెస్ అదొకటి ఉంది. ఇంకోటి ఏమో బయోమెడికల్ ఉండే అండి, ఇప్పుడు ఉందో లేదో తెలియదు బయోమెడికల్. అప్పుడైతే బయోమెడికల్ ఉండే. దీంట్లో బయోమెడికల్ వాళ్ళకి ఫార్మసీ, బయోమెడికల్ అయినట్టుందండి. ఓకే, బయోమెడికల్ ఇప్పుడైతే లేదు. వీళ్ళు ఒకవేళ ఉండుంటే ఫార్మసీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తారు వీళ్ళు. కానీ ఇది కూడా ఒక మంచి స్ట్రీమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు చూసారు కదా మొన్న కరోనా టైంలో, ఆ, వీళ్ళకే కదా బయోమెడికల్ ఇంజనీర్స్కే చాలా డిమాండ్ ఉండేది. ఓకే, ఇఫ్ ఆ కోర్స్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా మెడికల్ ఎంబైపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, దెన్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఒకటి చెప్పొచ్చండి. మెకానికల్ ఈజ్ ఆల్వేస్ మెకానికల్. మీకు మెషిన్స్ మీద ఇష్టం ఉండి, మీకు బైక్స్, మెషిన్స్ హ్యూజ్. ఇప్పుడు నాకైతే చాలా ఇష్టం. ఇందాక నేను చెప్పినట్టు ఎట్లయితే సివిల్ ఇంజనీరింగ్ ఎట్లా ఇష్టమో, మెషిన్స్ అంటే నాకు చాలా ఇష్టం. హ్యూజ్ హ్యూజ్ ట్రక్కులు చూసిన నేను, నేషనల్ హైవే నెంబర్ 7 మీద వెళ్తున్నప్పుడు ఒక 60 టైర్ బండి, 30 టైర్ బండి, 40 టైర్ బండి కనబడతాయి అనుకోండి, నేను ఆగి మరి లెక్క పెడతా, అరే దీనికి 68 టైర్స్ ఉన్నాయి, దీనికి 102 టైర్స్ ఉన్నాయి. నాకు అది చాలా ఇష్టం సంభవ్. అసలు ఆ ట్రక్ ఎట్లా నడుస్తుంది, ఆ డ్రైవర్ కలిస్తే ఆ డ్రైవర్తో మాట్లాడతా, అన్న ఈ ట్రక్ ఎట్లా తిప్పుతా అంటే అది నా ఇష్టం. అట్లనే ఎవరికైనా మెకానికల్ ఇంజనీరింగ్, మెకానిక్స్, ఇలాంటి వాటి మీద ఇంజనీరింగ్ ఉంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చండి. వీళ్ళకి ఏం జాబ్ డోకాలు లేవు, మెకానికల్ కంపెనీస్ ఏం మూసేయలేదు కాబట్టి. మెకానికల్, ఎలక్ట్రికల్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచి అవెన్యూస్ ఉంటాయి. ఎప్పుడైనా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ బిల్డింగ్ కడుతున్నారు, ఒక పెద్ద మాల్ కడుతున్నారు, ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ కావాల్సింది ఎవరండి? ఎలక్ట్రికల్ ఇంజనీర్సే కదా. మీరు అక్కడ లోడ్ అనలైజ్ చేయాలి, కెపాసిటీ అనలైజ్ చేయాలి, మీకు ఇదంతా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లకే వస్తుంది. సో ఇవన్నీ కూడా రాను రాను డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అవి ఎప్పుడు పడవు, లేవు. దే ఆర్ ఆల్వేస్ స్టేబుల్. ఓకే, ఇంకోటి ఇది కూడా అండి, ఎలక్ట్రానిక్స్ కూడా. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ దే ఆర్ ఆల్వేస్ స్టేబుల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే ఆర్ ఆల్వేస్ స్టేబుల్. కానీ ఒక్క మెకానికల్, ఎలక్ట్రికల్లో మీకు సాలరీస్ హైగా రావన్నమాట. అంటే ఒక్కసారి జంప్ ఉండదు. బట్ వేరేజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్ డివైజెస్, ఎంబెడెడ్ సిస్టమ్, రకరకాల, మళ్ళీ దీంట్లో డౌన్ స్ట్రీమ్స్ చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో మీకు మంచి జాబ్స్ వస్తాయండి, చాలా చాలా మంచి హై ప్యాకేజెస్తో. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకంటే కూడా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చాలా హై ప్యాకేజెస్ ఉంటాయి. బట్ ప్రాబ్లమ్ ఈస్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి.
ఓకే. సెమీ కండక్టర్ డివైజెస్ ఇట్లా చాలా తక్కువ ఉంటాయి కదా, సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తక్కువ ఉంటారు. మా ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ దేమ్ చాలా తక్కువ మంది కోర్ ఎలక్ట్రానిక్ గ్రూప్స్లో పనిచేస్తున్నారు, చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు. అందరు సాఫ్ట్వేర్ సైడే ఉన్నారు. ఇప్పుడు కమింగ్ టు అవర్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది మన ఆటుపోటల్ అంటే ఈసీజీ మెషిన్ లాగా టింగ్ 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 పడుతూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటుంది. ఒకసారి ఏమో కంప్యూటర్ సైన్స్ టాప్ లో ఉంటుంది, ఒకసారి పడిపోతుంది. రెసిషన్ వచ్చినప్పుడు ఎవడు కంప్యూటర్ తీసుకోడు, అన్ని మిగిలిపోతాయి. ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకి వస్తుంది, ఇట్లా ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఈ ఈ యొక్క ట్రెండ్ చూసి, ఈ H1Bలు బయట జనాలు సాఫ్ట్వేర్ వెళ్ళడము ఇవన్నీ ట్రెండ్ చూసి వీళ్ళు ఏం చేశారంటే దీనిలో ఆ, ఒకప్పుడు ఓన్లీ బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఉండేది, ఉత్త కంప్యూటర్ సైన్స్ అని ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే మన అదేది మన లేస్ చిప్స్ ప్యాకెట్ వాళ్ళు ఉంటుంది కదా, సాల్ట్ అండ్ సోర్, స్వీట్, హనీ క్రంచీ, రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తయారు చేశారు దాన్ని కూడా. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ని బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, దాంట్లోనంట మళ్ళీ ఏఐ అంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట, మన డిఎస్ అంట. డిఎస్ అంటే ఏందో మరి, డేటా స్ట్రక్చర్స్ మరి తెలియదు. ఎంఎల్ అంట, ఎంఎల్ మళ్ళీ ఏఐ డిఎంఎల్, అట్లా రకరకాల ఒక 6 to 7 స్ట్రీమ్స్ చేసారు. మళ్ళీ దాంట్లో సైబర్ సెక్యూరిటీ అంట, ఇట్లా రకరకాలు దీన్ని విడగొట్టి విడగొట్టి బ్రా దీంట్లోనే మల్టిపుల్ బ్రాంచెస్ చేసి కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయి. ఓకే, అది వెరీ క్లియర్. అయితే నేనేమంటా అంటే అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే బేసిక్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అండి. ఇలా ఏఐ, ఎంఎల్, డిఎంఎల్ ఇవన్నీ కూడా ఆటోమేటికల్ గా వన్స్ యూ జాయిన్ ఏ కంపెనీ మీకు ఆ, వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళే నేర్పిస్తారు. మనం స్పెషల్ గా కాలేజ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు అంటే యాక్చువల్ అవసరం లేదా అంటే ఉంది. కానీ ద పాయింట్ ఇది, ఈ ఏఐ ఎంఎల్ ఎవడు ఉందంటే ఏ కాలేజీలో చెప్పండి ఒకసారి. ఫ్యాకల్టీయే లేరు చక్కగా. మీరు ఏఐఎంఎల్ తీసుకొని ఫ్యాకల్టీకే రాదు, ఏం చేస్తారు? ఓన్లీ జస్ట్ నేనే మా మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నా, నేను ఏఐ నేర్చుకుంటున్నా, నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటా అంటారు కానీ కోర్ ఫ్యాకల్టీ లేరు. బయట ఇంజనీరింగ్ కాలేజెస్లో కోర్ ఫ్యాకల్టీ లేరు. ఈవెన్ క్యాంపసెస్ లాంటి జేఎన్టీయు, ఉస్మానియా, కాకతీయ లాంటి క్యాంపసెస్లో కూడా యూ డోంట్ ఫైండ్ యాక్చువల్ ఫ్యాకల్టీ లేరండి. మన దగ్గర ఏంటంటే ద ప్రాబ్లమ్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అన్లైక్ అమెరికా. మనకి ఏంటంటే ఆ ఇండస్ట్రీ అంటే ఐటీ కమర్షియల్ ఇండస్ట్రీకి అకాడమీకి లింక్ లేదండి ఇక్కడ. ఇండియాలో ఆ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది. సో అదే ఇప్పుడు మీరు యుఎస్లో కాలేజెస్లో ఉన్న ఎడ్యుకేషన్ దే ఆర్ ఆన్ పార్ విత్ ద ఐటీ కంపెనీస్లో ఏం ఇంప్లిమెంట్ చేస్తారో కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తే ఐటీ కంపెనీస్లో మేము చాలా ఫార్వర్డ్ ఉంటాం, కానీ కాలేజెస్లో ఎక్కడనో వెనుక. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఆరకిల్, నేను ఆరకిల్ స్ట్రీమ్ నుంచి వచ్చినా కాబట్టి మేము ఆరకిల్ 21G వాడుతుంటాం ఇక్కడ ఇండస్ట్రీలో. ఇంకా కాలేజెస్లో ఆరకిల్ 11G మీద ఉంటుంది. ఈ మధ్యలో ఒక 4-5 ఎడిషన్స్ వెనక కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ లింక్ లేదు కదా. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. సో ఎవరైతే కంప్యూటర్స్లో నేను ఏఐ, ఎంఎల్ తీసుకుంటా అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ నేను ఏమంటా అంటే యూ గో టు ద కాలేజ్. ఫస్ట్ కాలేజ్ మంచిగా చూడండి, దానిలో కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా కనుక్కోండి ఫస్ట్ థింగ్. వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు నిన్న మొన్న పాస్ అయిన 23-24 పాస్ అవుట్స్ వచ్చి వాళ్ళకి ఇస్తే మీ మీ అబ్బాయి 4 years అంకనకపోయినట్టే, డౌట్ లేదు. ఓకే, వాడికి ఏం తెలుస్తుందండి? 23-24 వాడు ఏం చెప్తాడు ఈ పిల్లలకి? ఏం చెప్పాడు? సబ్జెక్ట్ లేదు వానికే, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు. నీకు ఏఐఎంఎల్ ఒక జనరేటివ్ ఏ ఏజెంట్ అంటే తెలియదు, నీకు ఏమీ తెలియదు. వాట్ విల్ హీ టీచ్ టు ద నెక్స్ట్ స్టూడెంట్స్? జస్ట్ ఏంటంటే కాలేజెస్ ఏం చేస్తాయంటే మాకు ఒక కంప్యూటర్స్ ఫ్యాకల్టీ ఉంది అని వాడికి ఒక జీతం ఇచ్చేసి జస్ట్ చూపించుకోవడానికి ఉంటుంది. ఫీజులు తీసుకుంటారు, తర్వాత కోర్సెస్ నడవవు. అంటే వీళ్ళకి ఏం రాదు, బయటకు వచ్చినాక కూడా ఏం రాదు, సబ్జెక్ట్ ఏం రాదు. మళ్ళీ అల్టిమేట్ గా వచ్చి 8,000కి 10,000కి జాబులు చెక్ చేసుకోవాల్సిందండి. సో అట్లా చేయకండి. ఐ వుడ్ ప్రిఫర్ టు సమ్మరైజ్, ఐ వుడ్ ప్రిఫర్ కాలేజ్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ. మంచి కాలేజ్లో ఇంకా బ్రాంచెస్ వచ్చినా కానీ వెళ్ళండి. ఓకే, మేబీ సమ్వన్ మైట్ డిఫర్ విత్ మై ఒపీనియన్, దట్స్ ఫైన్. ఐ అగ్రీ టు డిసగ్రీ విత్ యూ డెఫినెట్లీ, బట్ దిస్ ఈస్ మై ఒపీనియన్ విత్ మై ఎక్స్పీరియన్స్. ఒకవేళ మంచి కాలేజ్లో
వెనక కోర్సులు వచ్చినా కానీ వెళ్ళండి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. మీ మీకు బెస్ట్ కోర్స్ తీసుకుంటా నేను కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఎక్కడో మారుమూల పల్లెటూరులో వెళ్తానంటే అక్కడికి వెళ్ళినాక మీరు సఫర్ అవుతారు. అక్కడ ఎందుకంటే ఫ్యాకల్టీస్ ఉండరు, కాలేజెస్ ఫ్యాకల్టీ ఉండరు, కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, చెప్పే వాళ్ళు ఉండరు. కానీ మీకు పట్టుదల ఉంది, అవన్నీ ఉన్నా కానీ సాధిస్తా నేను అనుకుంటే వెల్ అండ్ గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. కానీ అది చాలా తక్కువ మంది ఉంటారు అట్లా, అంటే అట్లా ఉండరండి కాదు, కానీ ఉంటారు, కానీ అది చాలా తక్కువ మంది ఉంటారండి. ఇప్పుడు ఎక్కడనో మీరు ఆదిలాబాద్ రిమోట్ ప్లేస్లకు పోయి కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఆ కాలేజ్లో ఏం లేకపోతే అంత మీకు మోటివేషన్ ఉంటుందా అండి? ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యి లేటెస్ట్ గా ఉండదు కదా. సో దట్ ఈస్ దట్ ఈస్ వన్ ప్రాబ్లం. సో ఇది అర్థమైంది కదా మీకు? అట్లీస్ట్ వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా? కాలేజ్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. నెక్స్ట్ ఆ తర్వాత కమ్ టు ద బ్రాంచెస్. కంప్యూటర్స్ అనే ఎగరకండి. కంప్యూటర్స్ కంటే ఈ వేరే బ్రాంచ్లు కూడా చాలా బాగున్నాయి, సివిల్ కానీ ఎలక్ట్రికల్. ఏ బ్రాంచ్ చేసినా కానీ మనం దాంట్లో టాప్ ఉండేట్టు చూసుకోవాలంతే. సివిల్ అయినా ఎలక్ట్రికల్ అయినా మెకానికల్ అయినా కానీ టాప్ ఉండేట్టుగా చూసుకోవాలి. దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా కోర్స్ ఎంచుకుంటారో దాని మీద మీకు ప్యాషన్ ఉండాలండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్యాషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కజిన్స్ అందరు కంప్యూటర్ సైన్స్ చేసారు, బట్ నీకు మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంది స్టూడెంట్కి. వీడు కూడా, మా బావ కంప్యూటర్ సైన్స్ చేసిండు, మా అన్న కంప్యూటర్ సైన్స్ చేసిండు, వాళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేసి అమెరికా పోయినరు, నేను మెకానికల్ చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి 20,000కి ఇక్కడ జాబ్ చేస్తే నా ఇజ్జత్ పోతుంది అని అనుకున్నారు అనుకో, ఇక మీరు ఆ 4 ఏళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఆ 4 ఏళ్ళు చదవలేరు, ఎంజాయ్ చేయలేరు, మీకు పిచ్చిలేస్తుంటది, సబ్జెక్ట్ అర్థం కాదు, మీ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, మీరు చేసేది ఒకటి ఉంటుంది. సో అట్లా చేయకండి. అది సేమ్ అక్కడ అదే కదా, 3 ఇడియట్స్ సినిమాలో మాధవన్ టైప్లో అయిపోతుంది మీ పరిస్థితి. ఓకే, వాడికి ఏమో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటుంది, వీళ్ళ ఫాదర్ ఏమో ఇంజనీర్ చేయాలని అంటారు, సేమ్ అలాగే అవుతుంది. సో డోంట్ డూ దట్. అండ్ ఐ హోప్ సో నేను ఐ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ప్రిడామినెంట్లీ యూనివర్సిటీస్ చూడండి. యూనివర్సిటీస్ ఆర్ బెటర్ కాలేజెస్. బెటర్ ఇన్ ద సెన్స్, యూనివర్సిటీస్కి వెళ్తే కాలేజెస్ బాగుంటాయి, కానీ నీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను నాకు క్యాంపస్లో చదివినా కదా, మేము 4 ఇయర్స్. అసలు మేము క్లాస్కి వచ్చినామా పోయినామా ఎవడు పట్టించుకోడు. ఓకే, ఎవరంటే ఎవరు పట్టించుకోడు. క్యాంపస్కి వస్తారు కదా, ఉస్మానియా క్యాంపస్ చూడండి, ఎవరు పట్టించుకోడు. కానీ ఆల్మోస్ట్ అందరూ, మా మా డిపార్ట్మెంట్స్ అందరు టాప్ క్రీమే కాబట్టి పట్టించుకోకపోయినా మేము చదివే వాళ్ళం. అదే ప్రైవేట్ కాలేజెస్లో, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా యూనిఫామ్ వేసిర్రు, వాళ్ళు కూడా తాళాలు గొల్లాలు వీళ్ళైనా కానీ. ఇప్పుడు మనం ఇటు వెళ్తాం కదా, కొన్ని కాలేజెస్ ఉన్నాయి మన గట్కేసర్ దాటిపోయాక, అటు సైడ్ ఇటు సైడ్, 2 సైడ్లు కాలేజెస్ పోతే ఆడ పోతుంటే రోడ్డు మీద పోరగాళ్ళు వచ్చి బయట చెట్ల కింద ముచ్చట్లు పెట్టుకోవడం, ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. నేను చాలాసార్లు చూసిన. అట్లా ఉంటే వేస్ట్ అండి. యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ తోని ఆ, చదివితేనే అవుతుంది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ జాయినింగ్ ఇంజనీరింగ్ డజన్ మేక్ ఎనీ సెన్స్. మళ్ళీ ఇప్పటికే ఇప్పటికే ఐటీ జాబులు పడిపోతున్నాయి అని చాలా ఉంది. ఇంకా వన్ లాస్ట్ పాయింట్ చెప్పి మూసేస్తా. కంప్యూటర్ సైన్స్ కి నెక్స్ట్ డౌన్ ద లైన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవన్నీ కూడా ఏఐ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గుతుంది, ఈ వేరేవి పెరుగుతాయి కొన్ని ఇయర్స్ వరకు. అట్లీస్ట్ ఒక 3 to 4 ఇయర్స్ వరకు మెకానికల్, ట్రిపుల్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, అదర్ బ్రాంచెస్ చాలా 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 ఎప్పుడు అది ఎవర్ గ్రీన్ డిమాండ్. కంప్యూటర్స్ మాత్రం ఇప్పుడు పడిపోబోతుంది. ఎందుకంటే రీసెంట్ గా ఆంథ్రోపిక్ కానీ, క్లాడ్ కానీ, వీళ్ళందరూ పెద్ద 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 జనరేటివ్ ఏఐ ఏజెంట్స్ వచ్చేసి ఈ జాబ్స్ ని పడేసినాయి. సో ఇది మైండ్ లో పెట్టుకొని సాఫ్ట్వేర్ రంగంలో కంప్యూటర్లోకి దిగాలనుకున్న వాళ్ళు దిగండి. ఊరికేనే దిగితే మాత్రం కుదరదు. ఫ్యాకల్టీస్ లేరు, మార్కెట్లో ఫ్యాకల్టీస్ లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ లేరు, రియల్ టైం ఫ్యాకల్టీస్ అసలుకే లేరు. ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వెళ్ళిన అనుకోండి, ఇఫ్ ఐ గో టు ఇంజనీరింగ్ కాలేజ్, ఐ కెన్ టీచ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ లెటస్ నేను ఐటీలో పనిచేసిన కాబట్టి ఐ కెన్ నేను 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 ఒక నేను ఒక సబ్జెక్ట్ చెప్తే, నా సబ్జెక్ట్కి ఒక 10 to 15 ఇయర్స్ ఓన్లీ ఇంజనీరింగ్ చెప్పిన వాడికి చాలా తేడా ఉంటుంది, చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఓకే, అట్లా అనమాట. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, మన ఎడ్యుకేషన్ అకాడమిక్ సిస్టమ్ ఎట్లా తయారవ్వాలంటే,
ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మీట్ అయ్యేటట్టు చేయాలండి. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్, కాలేజెస్ ఆర్ నాట్ డూయింగ్ ఫర్ వేరియస్ రీజన్స్. ఇది 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 దృష్టిలో పెట్టుకొని కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడి వాళ్ళు ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నారు, పిల్లలకి ఎలాంటి అసైన్మెంట్స్ ఇస్తున్నారు, వాళ్ళ ఫ్యాకల్టీస్ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆలంనై ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు, ఇవన్నీ కూడా ఆలోచించి మీ ఓన్ని అందులో దింపండి. ఊరికనే గుడ్డిగా ఆ కాలేజీలో తక్కువ ఫీజు అంట కదా అని దింపితే మాత్రం మీరు 4 ఇయర్స్ తర్వాత మళ్ళా ఇదే డిస్కషన్. వాడికి రెజ్యూమ్ పంపుడు, వీడికి రెజ్యూమ్ పంపుడు, లేకపోతే ఇక అమెరికా పంపడమే. అది అప్పుడు కూడా చాలా మంది అమెరికాకి పోతారు కదా. ఎందుకు పోతారంటే ఈడ జాబ్ ఎత్తుక్కోలేక. ఇది ఒక బిటర్ ట్రూత్, కానీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఎవడు ఎత్తుకుంటాడు రా భయ్, 10,000కి 15,000కి జాబ్లో ఎవడు చేస్తాడు, అమెరికా అది ఇదే కష్టం, అమెరికాలో పడతామని చెప్పి కిందనో మీదనో పడి ఆ ఎంఎస్ కోర్స్ అమెరికాలో ఏదో తొక్కు కాలేజ్కి పోయి ఎంఎస్ చేస్తారు. అదొకటి ఉంది. బట్ ఆడ పోయి మళ్ళీ ఆడ పోయి సఫర్ అవుతారు అనుకో, అది వేరే సంగతి. బట్ అట్లా చేయకండి, డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఉండదు అట్లా చేస్తే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చదవకుండా ఇక్కడ టైం వేస్ట్ చేసి అక్కడ పోయి అమెరికా గిన్నెలు తోమితే వేస్ట్ కదా. సో అది ఇంకొక మార్గం అండి, అది తర్వాత డిస్కస్ చేద్దాము. బట్ దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్. సో మేక్ షూర్ యూ హ్యావ్ ద బెస్ట్ కాలేజ్, బెస్ట్ ఫ్యాకల్టీ, అండ్ దెన్ టేక్ అకార్డింగ్లీ ద డెసిషన్. అదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రాయండి. ఐ విల్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.